నదుల అనుసంధానమే రాష్ట్ర జల సమస్యలకు పరిష్కారమని, ఒక్కోసారి పైనుంచి కిందకి నీరు రావడం లేదు. తుఫాన్లు వస్తే అనేక ఇబ్బందులు వచ్చాయి. పట్టిసీమ వచ్చాక అర్లీ కాప్ వేయగలుగుతున్నాం. కృష్ణాలో నీళ్లు తగ్గాయి. గోదావరిలో ఇంకా నీరొస్తోంది. 2989 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్తోంది. 300 టీఎంసీ గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకురావడం, కనీసం 2 టీఎంసీ నీటిని బనకచెర్లకు పంపడం, ఇలా వరద కరువు కాటకాలకు ఒకే ఒక్క పరిష్కార మార్గం నదుల అనుసంధానమేనని, అందుకే ఈ ప్రాజెక్టు ముందుకు తెచ్చానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నీళ్లు రావడం లేదు, సకాలానికి పంట వేయడం లేదు, తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అనేక ఇబ్బందులు వచ్చాయి. పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. నేను కిందను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక గోదావరి ఇక్కడ మీరు చూస్తే మొత్తం నీళ్ళని గోదావరి కృష్ణాలో నీళ్లు తగ్గాయి, గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా చూస్తే 2949 టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటర్ సముద్రంలోకి పోతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ దీంట్లో కనీసం ఒక 300 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం, ఇక్కడ కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీసం 2 టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల వరకు తీసేపేడుగా 3 ఫేసెస్ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.